తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాగి లక్ష్మారెడ్డి. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అవైతే బంద్ చేసారు, కేసీఆర్ పెట్టు ఉన్నాయి, అన్ని బంద్ చేసి పెట్టారు. దళిత బంధు లేదు, ఏది లేదు, బీసీ బంధు లేదు, ముస్లిం బంధు లేదు, ఉన్న బంధువులని బంద్ చేసారు. మీరు చెప్పిన 6 బంధులే అవి వేసారు. దాని ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది డౌట్, ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైంది. అందుకే ఎవరు 1000 అప్లికేషన్లు పోతే 200, 300 కూడా తెచ్చిస్తలేదు. ఇక్కడ ఇప్పుడు 10 ఏళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్. ఇప్పుడు నీకు వైట్ కార్డు ఉంది, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ వైట్ కార్డు ఉంది. అప్పుడు 10 ఏళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో, ఇంత ఇల్లు కట్టుకున్నావు, కారు, మోటార్ సైకిల్. ఇప్పుడు అలా నింపితే ఆయన చూసుకుంటుంది. 6 గ్యారెంటీలు రావు, ఏ ఉన్నది కూడా మీకు పాసం కూడా పెట్టదు. అదేదో ఉన్నదాన్ని కూసేసుకుంటే అదే ఇంకొక పోయినట్టు. ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అయిపోయా కూర్చు. అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒక ఊళ్ళో ఎంత అభివృద్ధి, ఎంత పంటలు, ఎంత ఎంత నీళ్ళు, ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి పరిపాలన, ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసేయాలంటే జీర్ణించుకోలేదు. హైదరాబాద్ సిటీలో కానీ కేటీఆర్ లేని కానీ ఇక్కడ కేసీఆర్ లేదు, జీర్ణించుకోలేదు. గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో మేడ్చల్, మల్కాజ్గిరి మేడ్చల్ దగ్గర భారీ మెజార్టీ ప్రజలకు అర్థమైపోయింది. కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు, కొందరు అంటుండొచ్చు, వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని, బీజేపీకే పని, కాంగ్రెస్కే పని. కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏం కొట్లాడారు, వాళ్ళు ఏం తెచ్చారు? వాళ్ళు బీజేపీ ఉందా? వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప, అచ్చక్కలు పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్కీమ్, ఒక్క ప్రాజెక్ట్, ఏదైనా మోడీ పేరు మీద ఏదైనా ఇచ్చినా, మరి కిషన్ రెడ్డి ఏదైనా ఇచ్చిండ ఒక్కటి చెప్పు ప్లీజ్. నాకైతే తెలియదు, మరి మనం తెచ్చిండొచ్చు, చాలా పైసలు తెచ్చిండొచ్చు. ఇక్కడ ప్రతి దాంట్లో వాళ్ళే ఉందని చెప్తారు. ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద 10 ఏళ్ళ వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, మనం 10 ఏళ్ళు, ఒక్కటి వాళ్ళదైపోయింది. కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన 8 రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ సిట్టోడు 3వసారి ప్రైమ్ మినిస్టర్ అనేది ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, 3వసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినాను. ఈ 5 ఏళ్ళలో ఎన్ని రాష్ట్రాలు పట్టుకొచ్చిండు అయినా? నేను చెప్పకపోతే నాకు లెక్క అర్థం చెప్పా, 8 రాష్ట్రాలు పుట్టేసారు. ఆయనకి 3వ లెక్క. కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రజలను ఉండండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం, మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం. కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు, ఆ ప్రజలే చూస్తారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుద్ధానగర్లో లలిత మ్యాచింగ్ అండ్ డ్రెస్ మెటీరియల్ 2వ శాఖను ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ జక్కా వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడ పోచయ్య, ఎంపల్లి అనంతరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, జోకూరి వెంకటేశం, జోకూరి రామకృష్ణ, జోకూరి లలిత, జోకూరి శృతి, సుందర్ జగన్, సుందర్ అరుణ మరియు ఏసీపీ వట్టి కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్క నమస్తే అండి. వీటీవీ టీవీ9 ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇక్కడ నేను ఉప్పల్డిపోలో ఒక 4 years నుండి బిజినెస్లో ఉన్నాను. మొట్టమొదటిగా లలిత సారీస్ అని ముందు బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేసినాము. దాని తర్వాత ఇది సెకండ్ బ్రాంచ్, ఇది లలిత డ్రెస్ మెటీరియల్ సారీస్ అని ఓపెన్ చేసాము. ఇది న్యూ బ్రాంచ్ అండి.
ఇక్కడ మా దగ్గర అన్ని హాల్ వెరైటీస్ దొరుకుతున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, మ్యాచింగ్స్, సారీస్ అన్ని హాల్ వెరైటీస్ అమ్ముతున్నామండి. డ్రెస్ మెటీరియల్స్, షూటింగ్ షెట్టింగ్స్ అన్ని ఎవ్రీథింగ్ వెరైటీస్ దొరుకుతాయి. ముఖ్య అతిథిగా మేయర్ గారు జక్క వెంకటరెడ్డి గారు వచ్చారు. మాజీ మన ఏసీపీ కృష్ణ గారు, సుందరి జగన్ గారు, సుందరి హరిణ గారు, మాజీ మినిస్టర్ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యమకారుల పాత్ర కీలకమని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఉద్యమ కాలాలను గుర్తించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించడం న్యాయమైన కోరికలేనని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టోఫర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడడం లేరు. అట్లాంటి 10 ఏళ్ల పాటు ఉద్యమకారులే కాదు, తెలంగాణ సమాజం మొత్తం కూడా అసలు ప్రజాస్వామ్యం ఉందా, స్వాతంత్రం ఉండదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి ఉండే. మరి అట్లాంటి పరిస్థితి 10 ఏళ్ల పాటు అనుభవించడం ఒక పర్యాయం అయింది. రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. సహనం ఎక్కువ తెలంగాణ ప్రజలకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. కానీ మళ్ళా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి మరి వాళ్ళని ఇంటికి పంపించే కార్యక్రమం జరిగింది ఈరోజు. మరి నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన తెలంగాణ మొన్న వచ్చినట్టే లెక్క అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వచ్చిన ఈ రాష్ట్రంలో వచ్చిన మరి అదే వేదిక మీదకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ వాదులకు మరి తప్పకుండా మేలు చేస్తామని చెప్పి ముందుగా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మీరు చేసిన మేలుతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మళ్ళా వెలువరిసింది. మీరు చేసిన సహకారంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కార్యక్రమం మీరు ఏ విధంగా మీరు సహకరించారు, మరి ప్రజలందరూ కూడా సహకరించారు. అన్ని వర్గాలు సహకరిస్తేనే ఎక్కడికక్కడ వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచినాం. ఇక్కడ భువనగిరిలో గెలిచినామంటే కూడా నేను చెప్తున్న వేదిక మీదకి వెళ్ళి భువనగిరిలో కూడా 27,000 మెజార్టీతో గెలిచి 1,02,500 ఓట్లు భువనగిరి నియోజకవర్గంలో వచ్చినాయంటే అందులో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఉన్నదని సందర్భం చెప్తున్నాం. ఈరోజు గెలిచినాక కాదు, మేము అనేక సార్లు వేదిక మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పినాం. మాకు తెలంగాణ సమాజం మరి భువనగిరిలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ ఉద్యమకారుల సహకారం మాకు కావాలని ఆ సహకారం అందించారు. ఆ గెలుపులో మీ యొక్క భాగస్వామ్యం ఉన్నదని చెప్పి సభాముఖంగా తెలంగాణ ఈ ఉద్యమకారుల ఫోరం ఈ వేదిక మీద కూడా మళ్ళీ చెప్తున్నాం. ఉద్యమకారులు అందరికీ కూడా ఈ భువనగిరి గెలిపించినందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి సహకరించిన అందరికీ కూడా మళ్ళా దానికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఏదేమైనా నాడు చెప్పినా వచ్చేదంతా మంచి కాలం అని, ఆ మంచి కాలం వచ్చింది. అందరికీ మంచి జరిగే తరుణం వచ్చింది. మరి 6 గ్యారెంటీల గురించి చెప్పినాం. 6 గ్యారెంటీలు అమలు ఖచ్చితంగా జరుగుతాయి. కొంత వెనుక ముందు అన్నీ కూడా జరిగే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని అమలు చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్తూ, మరి మీకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వేదిక మీద తీసుకెళ్ళి చెప్పారు. మీరు గెలిపించినందుకు మీ కృతజ్ఞతలు చెప్తూ, మరి తెలంగాణలో ప్రజాస్వామ్యం వెలువడాల్సిన కారణమైన మీకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమకారులకు మరి 250 గజాల ప్లాట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మళ్ళీ మీకు ఇది జూన్ 2వ తారీఖు నాడు ఇచ్చే కార్యక్రమం సన్మానం చేసి మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే మీకు సంబంధించి పెన్షన్ కూడా ఇస్తారు కదా, పెన్షన్ కూడా ఇస్తారు. కాకపోతే మీకు అన్నిటికీ కొన్ని విధి విధానాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా చేసి మిమ్మల్ని గౌరవించుకొని మీకు అండగా నిలబడే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చేస్తుందని ఈ సందర్భంగా చెప్తూ, మరి చాలా సంతోషం ఈనాటి కార్యక్రమానికి మరి వచ్చినందుకు. ఎందుకంటే ఇది చిన్న కార్యక్రమం కాదు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఈ సమాజం అంతా కూడా గౌరవించేది ఉద్యమకారులు. మరి ఎందుకంటే తెలంగాణ సాధన అయిందంటేనే మీతో అయింది కాబట్టి మరి అట్లాంటి ఉద్యమకారుల సభకు ఖచ్చితంగా రావాలి. ఈరోజు యాక్చువల్గా మా మదర్ హాస్పిటల్ ఉంది, నేను ఆపరేషన్ ఉండే కాలేజీగా
మళ్ళీ ఈరోజు డాక్టర్లతో డిస్కషన్ ఉంటుంది. నేను ఇక ఫోన్లోనే మాట్లాడినా, నా వైఫ్ సిస్టర్ వాళ్ళే ఉండి ఇక్కడ ఈ కార్యక్రమం ఉండే, ఇక్కడ మాందాపురంలో మెడికల్ క్యాంప్ ఉంది. ముఖ్యంగా ఇంటికి ఒడిగొండ రావడం దీనికోసం వచ్చినాం. సరే, మళ్ళా వస్తుంటే తెలిసింది గౌరవ మన మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా భువనగిరి వస్తున్నారు. మరి వారు 1 గంటకే వస్తూ ఉన్నారు. 1 గంట ఇప్పుడు అయిపోయింది. మంత్రి వచ్చి మన కోసం వెయిట్ చేస్తే బాగుండదు. తెలంగాణ సాధ్యమైంది, ఉద్యోగం చేసినాం, అందరం చేసినాం, సకల జన్లు చేసినాం, సాధ్యం చేసుకున్నాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి చేసినాం, ముందుకు పోవాలి. సో మంత్రుల ఆశీర్వాదం ఉండాలి, ముఖ్యమంత్రి ఆశీర్వాదం అందరికీ ఉండి ఈ ప్రభుత్వం మంచిగా పనిచేసి చేస్తుంది, అందరికీ మేలు చేసే కార్యక్రమం చేయాలి. కాబట్టి మంత్రి గారు వచ్చింది కాబట్టి నేను ఇమ్మీడియట్గా పోవాలి. ఆయన వెయిట్ చేస్తే మనం కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే మనం చాలా చాలా విషయాలు అక్కడ మాట్లాడేది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మందాపురం గ్రామంలో చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చావా ఫౌండేషన్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో చావా ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించిన పల్లెపల్లెకు వైద్యం అనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్నతమైన విద్య వైద్య సేవలు అందిస్తున్నారని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. ఇది 104వ ఉచిత వైద్య శిబిరం. మేము గత 10 సంవత్సరాలుగా ఈ వైద్య శిబిరాలు కంటిన్యూ చేస్తున్నామండి. అంటే ఇది మేము కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాలలో ప్రజలకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. కేవలం అవగాహన కల్పిస్తే అయిపోదు కదా, వారి తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. మేము ఈ ప్రతి గ్రామానికి ఇప్పటి వరకు 104 గ్రామాలకు వెళ్ళి వారికి అక్కడ వైద్య సేవలు అందించాము. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేస్తాము. దీంతో మేము ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేషెంట్లకు ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉన్నా కూడా వీరిని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దాము. వాళ్ళకి మళ్ళీ అక్కడ కావాల్సిన ట్రీట్మెంట్ అందించడం, అది కూడా అతి తక్కువ ధరలో. ఈ క్యాంప్లో మనం తీసుకెళ్లిన పేషెంట్కి అన్ని ఎక్స్పెండిచర్స్లో మనం 50%కే చేస్తున్నాము. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ నుంచి అది కూడా స్టార్ట్ చేశాము. కావున ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా. నా పేరు డాక్టర్ రాజ్ కుమార్. మనది శ్రీ ఆర్కే హాస్పిటల్ భువనగిరి, జోదేపూర్ చౌరస్తా. సో ఈరోజు ముఖ్యంగా మనం ఈ పల్లెపల్లికి వైద్యం అనే కార్యక్రమంలో భాగంగా మన మాందాపురం అనే గ్రామంలో ఒలిగొండ మండలానికి వచ్చాము. దీంట్లో ఇవాళ మంది 104వ క్యాంపు ఉచిత వైద్యం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఇవాళ మనం ఇక్కడ గ్రామ ప్రజలందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్, ఎలక్ట్రోలైట్స్, అట్లా మన బిఎండి రకరకాల పరీక్షలు చేస్తున్నాం. దాంతోపాటు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్య సమస్యలు మాతో చర్చించవచ్చు. ఎందుకంటే మేము ఇది అలా ఆదివారం మేమందరం కూడా ఇంట్లో కూర్చోవచ్చు. కాకపోతే ప్రజల కోసం మేము కూడా ఒకరోజు కేటాయించినప్పుడు మీరు కూడా వచ్చి మీకు ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఇక్కడ డాక్టర్స్తో చర్చించవచ్చు. అట్లానే మీకు లేడీ డాక్టర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు అన్నీ కూడా మాట్లాడచ్చు. మన హాస్పిటల్లో ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఏంటంటే 10,000 రూపాయలకి మనం ఇప్పుడు డెలివరీస్ అనేది నిరుపేదలకి మనం ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉంచాలనే ఒక దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. సో మా ఆర్కే హాస్పిటల్ కానివ్వండి, మా ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఒకటే, అందరూ బాగుండాలా. మాందాపురం గ్రామం మరి ఒలిగొండ మండలంలో బహుశా మొదటి గ్రామం మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఎమ్మెల్యేగా కావడం. సో అనేక సందర్భం మరి మంచి సందర్భం అంటే ప్రజా పాలనలో వచ్చినప్పుడు బట్ ఇది ఒక మంచి కార్యక్రమం. మన ఆరోగ్యానికి సంబంధించి అందరికీ సంబంధించి గ్రామాలకే వచ్చి మరి మెడికల్ క్యాంప్స్ చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. సో అయితే మరి ముందుగా మాందాపురం వాసులందరికీ కూడా మా మిత్రులు వెంకరెడ్డి, నవీన్ వీళ్ళంతా ఉండాలి, మా అంజయ్య గౌడ్ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ మంది ఉన్నారు. అందరికీ మా వాళ్ళందరికీ పేరున అత్యధిక మెజార్టీ మరి మాందాపురం నుంచి ఇచ్చిన అందరికీ కూడా ఓట్లు వేసిన గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒకటి ఈరోజు భువనగిరిలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే కాకుండా మొత్తం రాష్ట్రంలో మన ప్రభుత్వం రావడం చాలా సంతోషం. కానీ ప్రభుత్వం వచ్చింది ఒక ప్రజాస్వామ్యం అనేది నిలబడ్డది. అందరూ ఒక ఏమంటారు ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఒక ఏమంటారు ఒక ప్రజాస్వామ్యం నిలబడ్డది. మనందరికీ మళ్ళా ఒక స్వేచ్ఛ వచ్చినంత
విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఉన్నారు. చిన్న విషయం కాదు. సో ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్న మార్పు, మీరు కోరుకున్నా మీరే చేసుకున్న మార్పు. అట్లాంటి మార్పు జరిగింది. ఆ మార్పులో భాగంగా చాలా కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు మేము చెప్పినాము. 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా జరగాలి. వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మనం చెప్పిన కార్యక్రమాలన్నీ చేస్తాము. అందులో భాగంగా ఉండబోతున్నాం. మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు మనకు సంబంధించి పెద్దలు గౌరవ వెంకటరెడ్డి గారు ఆరోగ్య మంత్రి కూడా ఇక్కడ భువనగిరి వస్తున్నారు. సో వారు కూడా మనకు అనేక విషయాలు చేసుకుంటాం. వెంకరెడ్డి గారే కాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉమ్మడి నల్గొండకి 2 మంత్రులు మన వాళ్ళు ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు సంబంధించిన రోడ్లు, డ్రైనేజ్, రోడ్ల విషయాలు అయితే బ్రిడ్జ్లు అయితే వాటి అన్నిటి మీద ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అయితే వెంకరెడ్డి గారికి వచ్చినాం. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. అంత సంఖ్య బ్రిడ్జ్ కానీ ఇంకా అక్కడ వేరే బ్రిడ్జ్ కానీ ఇక్కడ పొదటూరు నుంచి ఒలిగొండ ఆ రోడ్ కూడా పెట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మట్టి రోడ్డు ఇది వెంకరాజపల్లి, ఓకే, ఆ రోడ్ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒక 2 రోడ్లు దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. సో అట్లనే వివిధ రోడ్లు, వేమలింగం బ్రిడ్జ్ కానీ, సంగం దగ్గర బ్రిడ్జ్ కానీ శాంక్షన్స్ పెట్టిస్తున్నాం. మరి అట్లనే అక్కడ మధ్యాహ్నం 4-5 కిలోమీటర్ల రోడ్ ఇటువంటి అన్ని కూడా అట్లే ఇరిగేషన్ పుణ్యాది కానీ కాదు కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన మంచి బడ్జెట్ తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఒక శాంక్షన్ కాదు, శాంక్షన్ అంటారు నిధులు. రొంపిచెర్ల మండలంలో అన్నవరం గ్రామంలో ఆదివారం నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి శాసనసభ్య స్పీకర్ మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గం నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, తనయుడు డాక్టర్ కోడెల శివరాం, నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చదులవాడ అరవింద బాబు పాల్గొని డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహంను ఆవిష్కరించారు. విగ్రహం ఆవిష్కరిస్తున్నారు. మీరందరూ క్రమశిక్షణతో అశోక్ చెప్పింది పేరు ఈ చేస్తున్నాము. అన్న మన నర్సరావుపేట నుంచి ప్రయాసం మరి మాజీ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి విగ్రహం మన నాయకులందరి సమక్షంలో మరి ఈనాడు పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యక్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు రాజ్య నిర్మాత విఏ లెనిన్ మహాశయుడు 100వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. जोहार कामरेड लेनिन, जोहार कामरेड लेनिन, वर्धिल्लाली మార్క్సిజం లెనినిజం, వీడి మీద ఇది అలా నువ్వు చెప్పాలి. జోహార్ కామ్రేడ్ లెనిన్, జోహార్ కామ్రేడ్ లెనిన్, జోహార్ కామ్రేడ్ లెనిన్, జోహార్ కామ్రేడ్ లెనిన్, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం, మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి శాస్త్రీయ సోషలిజం, శాస్త్రీయ సోషలిజం, శాస్త్రీయ సోషలిజం. కాసారాంబాబు గారు మాట్లాడతారు. ప్రియమైన కామ్రేడ్స్, లెనిన్ మహాశయుడు ప్రథమ సోషలిస్టు వ్యవస్థాపక రాజ్యాన్ని స్థాపించినటువంటి రష్యాలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ప్రపంచానికి శాంతిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళిని మరి తీర్చిదిద్దినటువంటి, ప్రగతి పదంలో నడిపినటువంటి
లెనిన్ మహాశయుడు గారి 100వ వర్ధంతి జయంతి సందర్భంగా వారికి పల్నాడు జిల్లా సమితి నుండి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం. నాడు లెనిన్ మహాశయుడు చనిపోయినప్పటికి కూడా 100 సంవత్సరాలు కూడా బతికి ఉన్నాడంటే మరి లెనిన్ మహాశయుడు ఒక రష్యానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటిపైన కూడా తిరుగులేని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆనాడు కార్ల్ మార్క్స్, ఏంగిల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ ప్రణాళికని ముందుంచడంలో లెనిన్ మహాశయుడు ఎంతగానో కృషి చేసినటువంటి మహానుభావుడు. ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదులను గడగడలాడించినటువంటి ఎర్ర సైన్యాన్ని నిర్మించినటువంటి మహోన్నత వ్యక్తి లెనిన్ మహాశయుడు. ఆయన స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు లెనిన్ మహాశయుడి 100వ వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొక్కసారి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ లెనిన్ మహాశయుడు, జోహార్ కామ్రేడ్ లెనిన్ మహాశయుడు. సాధిస్తాం లెనిన్ ఆశయాలను, లెనిన్ మహాశయుడు ఆశయాలను. పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేశునిపల్లి గ్రామంలో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ రావు, తహసీల్దార్ రమేష్ కుమార్ సంయుక్తంగా నవోదయ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షించారు. రికార్డులను పరిశీలించారు. ఆధార్ పట్టికలో ప్రతిరోజు సంతకాలు పెట్టకపోవడం, సెలవులు పెట్టినట్లు గమనించారు. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికి మెమోలను జారీ చేయాలని తీర్మానించారు. ఆ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలని పలకరించి ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆగిపోయిందని తెలిపింది. పింఛన్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానని వాపోయింది. ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. చేయాలంటే 6 నెలల నుంచి పైన ఉన్న వయసు చేయాలి సార్. అలాగే 4 నెలలు పడేయకుండా 10,000 పడుతుంది గేదెకైతే వేరే ట్యాక్స్ ఎల్లపల్లి ట్యాక్స్ సేమ్ లాగే ఉంటాయి. కాకపోతే దానికి 30,000 రూపాయలు సార్ ఇన్సూరెన్స్. దానికి రైతులు కట్టాల్సింది 400 రూపాయలు సార్. ఒకవేళ నా బర కాస్ట్ ఎక్కువ 60,000 50,000 పడిందంటే మళ్ళీ ఇటు పెరిగింది సార్. 400 500 అలా పెరిగింది సార్. అవును సార్. కూర్చోమ్మా. యాక్చువల్గా అయితే పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ధర్మవరం గ్రామంలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంజీవ్, తహసీల్దార్ రమేష్ కుమార్, ఎంపీడీఓ కె సమతామణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్, గ్రామ సర్పంచ్ జి లక్ష్మారెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ శెట్టిపల్లి ఎలమంద పాల్గొని మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆరోగ్యం అందించాలని దృఢ సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని చేపట్టాడన్నారు. దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి
హాజరైనటువంటి గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి గారికి, అలాగే లీవర్టీ గారు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మన ధర్మవరం గ్రామం ఇవాళ సెకండ్ డే, రెండోసారి, మరి మొదటిసారి షూటింగ్ బాగా ఉంది. మరి ఈ రోజున మరి జనం వచ్చి చూపించుకున్నటువంటి వాళ్ళకి, అక్కడ లాక్డౌన్ నుంచి రాకుండా మిగిలిపోయిన వారికి, ఏదైనా జబ్బులు మరి రిఫర్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకొని ధర్మవరం గ్రామస్తులంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆరోగ్యపరంగా మన గ్రామానికే అన్ని రకాల వైద్య సదుపాయాలను వినియోగించుకోవడానికి డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వారికి మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలియజేసి మీకు ఏదైనా ఇబ్బందులుగా ఉంటే మరి ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మరి వారిని జిల్లా ఆసుపత్రికి, అక్కడ కాకపోతే ఎక్కడైతే వారికి ఆ వైద్యం అవసరమో, ఎక్కడైతే వారికి వైద్యం అభ్యంతరం లేదు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయోధ్యలో ఈ నెల 22 శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఆకారపు గుడి నుండి పోచం మైదాన్ వరకు జై శ్రీరామ్ నామస్మరణతో మారిమోగాయి. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులు త్రిపురనేని గోపిచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్లోని శ్రీ గణపతి సచ్చిదానంద వరదాదత్త క్షేత్రంలో రామాయణ శతశ్లోకాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు, 1000 మంది దంపతులతో కళ్యాణం పట్టాభిషేకం ఏర్పాటు చేశామన్నారు. 22వ తేదీన పూజలు, దీపజ్యోతులు, భజనలు, అన్నదానాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మొదటిసారి జరుగుతుంది అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ సందర్భంగా శరణను వారికి అభయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై రామ, జై జై రామ, మన రామ, జై జై రామ. భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం, భక్తితో రామదాసుని ఆలయం కట్టి
జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రామనామ స్మరణ గుర్తు చేయడం కొరకు, అందరి మనసుని ఆనందంతో నింపడం కొరకు మనం ఈ సీతారామ సహిత ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి అందరూ దేవతలని మనం పూజ చేసుకొని రథయాత్రలాగా ఇక్కడి నుంచి మన చౌరస్తా నుంచి ఇక్కడ మన ఆకారం గుడి దగ్గర నుంచి పోచం మైదాన్ దాకా రథయాత్రను చేపట్టడం జరిగింది. అందరికీ చేసే ఒక్కటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా రామనామ స్మరణ చేస్తే చాలు. ఆ రామ 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 అని పిలవండి, రాముడినే స్మరిస్తూ ఉందాం. రామనామంతో మన అందరం భావన అవుదాం, ఈ జన్మకు ముక్తిని సాధిద్దాం. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. పేదవాళ్ళందరికీ కూడా పేదరికం పోయి చదువులు వచ్చి ఎలాంటి దోపిడీకి గురి కాకుండా, అన్యాయం గురి కాకుండా ఉండాలని ఆ రాముని ప్రార్థిద్దాం. జై జై రామ, జై జై రామ, రావణ రామ.